కాబట్టి నో, హీ నెవర్ టెస్ట్ దోస్ పీపుల్. కానీ ఎవరైతే దేవుని మాటలందు స్ట్రాంగ్గా నిలబడి ఉంటారో, విశ్వాసంలో బలంగా ఉంటారో వాళ్ళని వాడు పరీక్షిస్తారు. నేను చాలామందికి చెప్పలేదు, మా మమ్మీకి కూడా చెప్పలేదు. వారు పక్క రూమ్లోనే ఉన్నారు, మేము ఈ పక్క రూమ్లో ఉన్నాం. పొద్దున్నే లేచి నేను హైదరాబాద్ ప్రయాణం అయిపోయాను. మమ్మీ వాళ్ళు బయలుదేరి మహబూబాద్కి వచ్చారు. ప్రతి స్కానింగ్కి నేను వెళ్ళేది, కానీ ఆ స్కానింగ్ నేను వెళ్ళలేకపోయా. కొంచెం అర్జెంట్ పనులుండి నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. స్కాన్ వెళ్ళి వెంటనే హైదరాబాద్కి వెళ్ళి నేను దిగి నా పని చేసుకుంటున్నా, వెంటనే ఫోన్ వచ్చింది. ఏంటంటే దీప్తికి ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ చాలా తక్కువ ఉంది, ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది. మీ అందరికీ తెలుసు ఆమె చాలా తక్కువ ఉంది, ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి మీరు అని. అక్కడ డాక్టర్ ఏం చెప్పలేదు. ఖమ్మంలో ఉన్న మా డాక్టర్ సౌమ్య కానీ డాక్టర్ విక్టోరియా కానీ 10 నిమిషాలకు ఒకసారి నాకు ఫోన్ చేస్తున్నారు. ఏమేమి డిసిషన్ తీసుకున్నావా? నేను డిసిషన్ తీసుకునే పొజిషన్లో లేను, నేను ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా అంటే నేనేవాడు హైదరాబాద్ రమ్మన్నాడు. దీప్తి దగ్గర ఉండకుండా అన్నీ ఆగుతాయి. నువ్వు అర్జెంట్గా బయలుదేరి ఎక్కడ పో, మళ్ళీ రిటర్ను రాజమండ్రికి వెళ్ళిపో. రాజమండ్రి మన పక్కన లేదు, పోయి 7 గంటలు మళ్ళీ నేను ప్రయాణం చేసుకుంటూ పోవాలి, 600 కిలోమీటర్స్. ఆ రాత్రి నేను పడుకొని ప్రార్థన చేసుకున్నా ఇంట్లో, పొద్దున్నే బయలుదేరదామని. రాత్రి 12 గంటలకి బిషప్ గారు నాకు కాల్ చేశారు, జేకబ్ అంకుల్ కాల్ చేశారు. నాన్న టెన్షన్లో ఉన్నవా, స్ట్రెస్లో ఉన్నవా, బాగున్నావా, ఆరోగ్యం ఎట్లుంది? అంత బాగానే ఉంది అంకుల్, ఇట్లా జరిగింది, ఇది జరిగింది అని ఆయన ఒక మాట చెప్పాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నాన్న, మనకు కాకపోతే ఎవరికి జరుగుతాయి? దీస్ థింగ్స్ ఆల్వేస్ హ్యాపెన్ టు అస్. మనకి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అందుకే దేవుడు మనకి ఏం చేశాడు? ఏమని అనుగ్రహించాడు? దీన్ని అనుగ్రహించాడు, ప్రార్థనను అనుగ్రహించాడు. నేను నీ కోసం ప్రార్థన చేస్తా, టెన్షన్ ఏం పడకు, బాగానే ఉంటుంది. డాక్టర్స్ చెప్తారు, డాక్టర్స్ చెప్పిన దాన్ని కూడా నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు, సీరియస్గా తీసుకో. బట్ ఈ రాత్రి 12 అయిపోయింది కాబట్టి నువ్వు యాంగ్జైటీతో ఈ రాత్రి 12 గంటలకు బయలుదేరి రాజమండ్రికి డ్రైవ్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఏం లేదు. పొద్దున 6 గంటలకు బయలుదేరు, అది నువ్వు ఎట్లా ఫాస్ట్గా పోతావు కాబట్టి 4 గంటలు వెళ్ళిపోతావు రాజమండ్రికి, నువ్వు ఏం పర్లేదు, టెన్షన్ పడకని. ఆ రాత్రి ఆయన నా కోసం ప్రార్థన చేశారు. ఖమ్మంలో ఆయన మోకాలు వేసి ప్రార్థన చేస్తే, హైదరాబాద్లో నేను నా ఇంటి మోకాలు వేసి ప్రార్థన చేశాను. ఎందుకు నేను ఈ వాక్యం మాటలు చెప్తున్నానంటే, ప్రభావవంతమైన ప్రార్థన, ఎఫెక్టివ్ ప్రేయర్ బ్రింగ్స్ ఫ్రూట్ఫుల్ థింగ్స్. ప్రభావితవంతమైన ప్రార్థన మనకి క్రియలను కలిగిస్తుంది. దేవుడు మా ప్రభావితవంతమైన ప్రార్థన ద్వారా మనము దేవుని కార్యములను చూడగలుగుతాం. వెంటనే నేను రాజమండ్రి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మా డాక్టర్ పేరు కూడా దీప్తి. మేడం కలిసి, మేడం ఏంటిది మేడం ఇట్లా అంటున్నారు, మా డాక్టర్స్ ఏమో మమ్మల్ని అసలు బతకనిస్తలేరు, మరి మీరేమంటారు చెప్పండి అంటే, ఆమె చూసి వారు చెప్పింది కరెక్టే, నేను చెప్పింది కరెక్ట్ అంటే, మరి మీరిద్దరు ఎవరు కరెక్టు నాకు తెలియదు కాబట్టి నేను మా డాక్టర్కి ఫోన్ చేసి, మీరు ఆమెను కన్విన్స్ చేయండి, లేకుంటే ఆమె మిమ్మల్ని కన్విన్స్ చేసుకుంటుంది, మీరు కన్విన్స్ చేసి నాకు సమాధానం చెప్పండి అని ఆమె ఫోన్ ఇచ్చిన. మా డాక్టర్ ఆమెతో మాట్లాడింది, ఆమె ఈమెతో మాట్లాడి నన్ను అడుగుతుంది, కెనెత్ ఎప్పుడు పెట్టుకుంటారు ఆపరేషన్ మీరు అని. మీరు చెప్తే నేను ఇప్పుడు కూడా పెట్టుకుంటాను. అప్పటి వరకు ఏడ్చిన మా దీప్తి నవ్వుతుంది కూర్చొని, ఆపరేషన్ చేస్తారా అంటే ఆపరేషన్ చేస్తారు, ఇప్పుడు చేస్తారంటే ఇప్పుడు చేస్తారంటే మళ్ళీ ప్యానిక్ స్టార్ట్ అయిపోయింది. నేనేం ప్రిపేర్ కాలేదు, నేను బాబు కోసం బ్యాగ్ ప్రిపేర్ చేసుకున్నా, నేను ఐ ప్రిపేర్ చేసుకున్నా, ఈ ప్రిపేర్ చేసుకున్నా, ఫోటో తీసుకోవాలి, అవి తీసుకోవాలి. అమ్మ అయ్యని తర్వాత చేద్దాం, నువ్వేం చేయాలి, ముందు సరిగ్గా కార్యక్రమం చేయాలి మనం త్వరగా. డాక్టర్తో ఒక మాట చెప్పాను నేను, ఫాదర్కి మదర్కి ఫోన్ చేశాను. మరి ఇది పరిస్థితి ఎప్పుడు చెప్పిద్దామంటే, మీరు 23వ తారీఖు పెట్టుకోండి, మేము వస్తాం, మేము కూడా మీతో పాటు ఉండాలనుకుంటున్నాం. సమయం లేక నేను చెప్పలేదు. మొన్న దేవుడు అద్భుత రీతిగా 23వ తారీఖు 11:14 జానతన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. అంత బాగానే ఉంది. బాబు వచ్చేసాడు. 11 గంటలకు దీప్తి పోతే 11:14 బాబు వచ్చాడు, కానీ దీప్తి రావట్లేదు, నా భార్య రావట్లేదు బయటికి. మాకందరికి టెన్షన్. చుట్టాలు ఉన్న వాళ్ళందరూ బాబుని చూసి చాలా సంతోషపడుతున్నారు, కానీ నాలేమో ఒక రకమైన భయం మొదలైంది. ఏంటిది ఇంకా రావట్లేదు.
2-3 గంటల తర్వాత డాక్టర్స్ చెప్పారు, మేము ఏదో చిన్న మైనర్ అనుకున్నాం కానీ అది మేజర్గా అయిపోయింది. మీరు అనుకున్న విధంగా అనుకున్న కాంప్లికేషన్ మేము చిన్నది అనుకున్నాం కానీ అది చాలా పెద్ద కాంప్లికేషన్. అది మేము కూడా ఊహించలేదు. ఎన్నిసార్లు స్కాన్ చేసినా కానీ ఒకటే అని చెప్తున్నారు కానీ ఉన్న కాంప్లికేషన్ ఏ స్కాన్ రిపోర్ట్ కూడా చెప్పలేదు. బాబుని తీసిన తర్వాత చూస్తే అంత కాంప్లికేషన్ ఉంది. డాక్టర్ అని పిలిచి చెప్పింది, ఫోటో తీసి చూపించింది, కెనెత్ దిస్ వాజ్ సో సీరియస్. ఆమె దేవుని నమ్మదు. ఆమె చెప్పింది, నిజంగా నువ్వు ప్రార్థన చేస్తూ నేను దేవుని మీద నమ్ముతానంటే నేనేమనుకున్నా కానీ రియల్లీ దిస్ ఇస్ గాడ్స్ వర్క్, ఇది దేవుని కార్యం మాత్రమే. ఆ 9 నెలలు బాబు అంత క్రిటికల్ పొజిషన్లో ఎట్లా సర్వైవ్ అయ్యాడో మాకు అర్థం కావట్లేదు. ఇట్ వాజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే నాకు తెలుసు దాని ముందు నేను దీప్తి 2 కోల్పోయాం ఇదే ప్రాబ్లం వల్ల మాకు తెలుసు. నాకు ఆ భయం ఉంది కానీ నేను ఎప్పుడు కూడా ఆ భయాన్ని నేను ఓవర్కమ్ అవుతూనే ఉన్నా. హౌ ఐ డిడ్ దాట్? స్ట్రాంగ్ అండ్ ఫర్మ్ ప్రేయర్. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యమును మనము ఈ దినము ధ్యానిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహింపబడును. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీరు ఏదైతే అడుగుడు, మీకు రాయబడిన మాట చదువుదాం. మీ యందు నా మాటలు నిలిచిన యందున మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఇక్కడ ఒక మాటను చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. ఇన్ఫాక్ట్ యోహాను సువార్త 13వ అధ్యాయము 14, 15, 16, 17 వచనములు మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యాలు. దీనిని ఇంగ్లీష్లో అప్పర్ రూమ్ డిస్క్లోజ్ అని అంటారు. మేడగది మీద యేసు ప్రభు వారు చేసిన ప్రసంగము, లేక మేడగది మీద యేసు ప్రభు వారు పలికిన మాటలు. 15వ అధ్యాయంకి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆయన దేని గురించి మాట్లాడుతున్నారంటే పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఏ విధమైన సంబంధము కలిగి ఉండాలో దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ మాటలు చాలించిన తర్వాత 17వ అధ్యాయం మనం అయిపోయి 18వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఆ మేడగది దిగి కిద్రోను వాగు దాచుకొని గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసి తను ఏ మాటలనైతే చెప్పాడో ఆ మాటల ప్రకారం తను దేవుని చిత్తానుసారంగా తనను సమర్పించుకొని అక్కడ నుండి శిలువ ప్రయాణము ప్రారంభమవుతుంది. యోహాను సువార్తను మీరు క్రోనాలజికల్ ఆర్డర్లో చదువుకున్నప్పుడు 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు 18వ అధ్యాయం చదివినప్పుడు మీకు ఈ విషయాలు రాయబడి ఉంటాయి. 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక స్పష్టమైన మాటను మనతో చెప్తున్నారు. ఏమిటంటే అది ఇక్కడ రాయబడి ఉన్నది, మీరు చూడవచ్చు. మరొకసారి చదువుకుందాం. మనకి అనుగ్రహింపబడిన వాక్యము, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇంగ్లీష్లో ఏం రాయబడి ఉంటుందంటే, ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ, you will ask what you desire and it shall be done for you. New King James Version లో, if you abide in me, నా యందు మీరు, మీ యందు నా మాటలు.
ఇక్కడ దేవుడు 2 కండిషన్స్ పెడుతున్నాడు, ఒక వాగ్దానం ఇస్తున్నారు. మన క్రైస్తవ సమాజంలో మనం అందరం ఏం చూస్తామంటే ఈ కింద మాట చూస్తాము, ఏంటంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మాట మాత్రమే మనము ఫాలో అవుతాం. అదే ప్రార్థన చేస్తాం, ప్రభువా అడుగుడు మీకు ఇవ్వబడని అన్నది కదా, మేము అడుగుతున్నాం మీరు మాకు ఇవ్వండి అంట. రీసెంట్గా ఓ అయ్యగారిని కలిశారు. ఆ అయ్యగారి సంఘంలో ఒక విచిత్రమైన ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం చెప్తే మీరు నవ్వుతారు. అయ్యగారి సంఘంలో ఒక విశ్వాసం ఉన్నాడంట. ఆ విశ్వాసి ఒక ఇల్లు కట్టుకున్నాడు, అనేక సంవత్సరాలుగా ఇంట్లో ఉంటున్నాడు. ఇల్లు ఎట్లుంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఆ వాళ్ళ ఇల్లుతోటి ఆ రోడ్డు ఎండ్ అయిపోతుంది. ఆయన ఏం చేసిండంటే, ఆయన చిన్న బిజినెస్ చేస్తాడు. ఆయన ఇంటితో పాటు ఆ రోడ్డు, ఇది ఇల్లు ఎండ్ అయిపోతే ఇక రోడ్డు అండి, ఈ రోడ్డుకి ఏం చేసిండంటే ఈ రోడ్డు మధ్యలో వరకు రేకులు షెడ్ వేసి దాంట్లో అన్నీ జరిగిస్తూనే ఉన్నాడు. రీసెంట్గా రోడ్లు డెవలప్ చేయడానికి మున్సిపల్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళందరూ వచ్చి బాబు ఈ షెడ్ అంతా తీసేయాలన్నారట. ఆయన ఏం చేశాడు, అయ్యో షెడ్ అంతా తీసేస్తే ఎట్లా, ఇదంతా ఆగమైపోతుంది అని ఏం చేశాడు, అప్పటి వరకు కూరుకున్నాడు. వారు సర్వే గిర్వే అని చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత షెడ్ అయితే పీకేస్తారు కదా, అందుకే ఏం చేద్దాం ఆర్సీసీ రూఫ్ ఏం చేద్దామని ఏం చేసింటే ఆ నుంచి ఆ రోడ్డు మొత్తం కబ్జా చేసేసి అంటున్నాడు పాస్టర్ గారు ఇక్కడ ఇదంతా మందేనండి, ఈ వరకు వేసేసి 3 ఫ్లోర్లు వేసేసి 1.5 కోటికి అమ్మేసి నేను వేరే దగ్గరికి వెళ్ళి వేరే ఇల్లు కొనుక్కుంటా అంటున్నాడు. పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నాడు బాబు, అది నీది కాదు నాది కాదు ప్రభుత్వంది, మనం పోయి అడిగి వాడు తీసి మన లోపల ఎత్తాడు. అదేందే గారు దేవుడు మనకేం చేయడా, ప్రార్థన చేస్తున్నాను కదా దేవుడు అంటానుగా, అడుగుడు మీకు ఏమంటే అంటాను కదా, నేను అడుగుతాను ఇప్పుడు నాకు అది కావాలంటాడు. పిచ్చోడా, అడగడానికి అది నాది కాదు బాబు నీది కాదు, రోడ్ అది ప్రభుత్వం తీసుకుపోయి లోపల ఎత్తారు. ఎవడో చెప్పిండంట. మళ్ళా పంచాయతీ వాళ్ళు వచ్చిండ్రంట. పంచాయతీ వాళ్ళు వచ్చి ఇదంతా పీకేస్తాం అది ఇదని నోటీస్ ఇస్తే ఎవడో చెప్పిండంట, బాబు పాస్టర్ గారు మీరు మీ విశ్వాసాలు అందరూ పోయి ధర్నా చేయండి, ఆ రోడ్డు మీకు ఇచ్చేస్తారంటారంట. పాస్టర్ గారికి వచ్చి అయ్యా మనం అందరం పోయి పెద్దలు, సంఘ పెద్దలు, విశ్వాసాలు అందరం పోయి ఆడిపోయి ధర్నా చేద్దాం, ఆ రోడ్డు మనకు కావాలి, అదంతా మందే అంటానంట. అరే బాబు నీకు అర్థమవుతుందా కదా, అది నీది కాదురా, సెట్ బ్యాక్ వదిలిపెట్టినావు నువ్వు, ఆ 3 అడుగులు 4 అడుగులు వదిలిపెట్టి అక్కడి నుంచి రోడ్డు స్టార్ట్ అయింది అంటే లేదే గారు అదంతా మందే మనకి ఇచ్చేస్తా దేవుడు అంటానంట. అదే గారిని ఎత్తిని చేయబెట్టుకుని బాబు ఈ పరిస్థితి ఉందా, ఏం చేద్దా బాబు ఈ జనాలతోటి, చిన్న మాటను తీసుకుంటాం మనం. దేవుడు ఏం చెప్పిండు, అడుగుడు మీకు అన్ని నేను ఇస్తా అన్నాడు, ఇవ్వనలేదు. కానీ దాని ముందు ఆయన 2 కండిషన్స్ పెట్టాడు. జీసస్ హ్యాస్ ప్లేస్ 2 కండిషన్స్ అండ్ 1 ప్రామిస్. 2 కండిషన్స్, ఒక ప్రామిస్ చెప్పాడు. ఆ కండిషన్స్ ఏమిటో మనం చూద్దాం ఇప్పుడు. మొదటి కండిషన్ ఏంటంటే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. మొదటి కండిషన్స్ ఏంటంటే నా యందు మీరు, అబైడ్ ఇన్ హిమ్, నా యందు మీరు నిలిచి ఉండాలి. మనం ఎవరి యందు నిలిచి ఉండాలంట, దేవుని యందు నిలిచి ఉండాలి, దేవునిలో నిలబడి ఉండాలి, దేవునితో అంతకట్టబడి ఉండాలి. దేవునిలో మనము స్ట్రాంగ్గా, దృఢముగా దేవుని యందు మనం నిలిచినప్పుడు దేవుడు మనం చేసే ప్రార్థనలకు, మనం అడిగే విషయములకు దేవుడు జవాబు దయచేస్తాడు. అనేక మంది ప్రార్థన చేస్తాం, ప్రార్థనలకు జవాబు దొరకదు మనకి. ఏమంటే బాబు మేము ప్రార్థన చేతనం అని ఏం వస్తలేదండి బాబు అంటారు. ఎందుకు వస్తుంది అయ్యా, ఎందుకు వస్తుంది? మీరు దేవుల్లో ఉన్నారా, దేవుని మాటలందు నిలిచి ఉన్నారా, దేవుడి మాటలు గాయకొడుతున్నారా, దేవుని మాటలందు దృఢముగా ఉన్నారా, లేకుంటే మీ ఇష్టానుసారంగా తిరిగి ఆదివారం వచ్చేసి దేవుని యందు మేము నిలబడి ఉన్నాం, దృఢంగా నిలబడి ఉన్నాం, సంఘంలో గంటన్నర నిలబడి ఉన్నాం, ఇవి కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల God will see who is with him, who is in him. నాలో ఎవరు నిలిచి ఉన్నారు, నాలో ఎవరు నిలిచి ఉన్నారు, నాలో ఎవరు నిలిచి ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు 15వ అధ్యాయం ప్రారంభించేటప్పుడే ద్రాక్ష చెట్టు, ద్రాక్ష వల గురించి చెప్పుకుంటూ ఉంటారు. బాబు మీ దగ్గర పిక్చర్ ఉంటే డిస్ప్లే చేయండి అమ్మా.
అందుకే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నేను ద్రాక్షావల్లిని, మీరు ఏమై ఉన్నారు నాలో? తీగలై. యు అబైడ్ ఇన్ హిమ్. ప్రియ సంగమా, మనం ఏ విషయం కోసం ఆశపడద్దు అని నేను చెప్పట్లేదు. మీరు ఏ విషయం కొరకైనా ఆశపడండి, కానీ ముందు మీరు దేవునిలో ఏ విధముగా ఉన్నారో మనం దేవుని సన్నిధానంలో పరిశీలించుకోవాలి. దేవుని సన్నిధానంలో మనము నిలబడి ఉన్నామా? దేవునితో మన సంబంధం ఏ విధంగా ఉన్నది? దేవునిలో మనం ఏమై ఉన్నామో? నెంబర్ 1. నెంబర్ 2, దేవునికి ఇష్టానుసారమైన విషయములను మనము చేయుచున్నామా? దేవునికి ఇష్టానుసారమైన జీవితము మనము జీవించుచున్నామా? దేవుని ఇష్టానుసారమైన బ్రతుకు మనము బ్రతుకుతున్నామా? ఆయన మాటల పట్ల మనం జీవించుచున్నామా? ఆయన చెప్పిన విధంగా మనము నడుచుకుంటున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. నెంబర్ 3, మనము అడిగే ముందు అసలు దేవుని చిత్తానుసారమా లేదా మనము కనుక్కోవాలి. దేవుని చిత్తానుసారమైన విషయమా లేదా మనము దేవుని సన్నిధానంలో తెలుసుకోగలగాలి. అవి మనం ఎప్పుడు చేయగలమంటే, అతి ఆత్మీయ పరిపక్వత మనకి ఎలా వస్తుందంటే, మనము దేవునిలో ఉండడం ద్వారా వస్తుంది, దేవునిలో నిలబడడం ద్వారా వస్తుంది, దేవునిలో మనము దృఢంగా నాటబడినప్పుడు వస్తుంది, దేవునిలో మనము నడిచినప్పుడు వస్తుంది, దేవునిలో మనము దేవునితో కలిసి మనము ఉన్నప్పుడు వస్తుంది. అబైడ్ ఇన్ మీ, నాతో ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుందంటే, మీరు నాలో నిలిచి ఉండండి. యు అబైడ్ ఇన్ మీ, ఐఎమ్ నాట్ ఇన్ యూ. నేను నీ యందు కాదు కానీ నువ్వేం చెయ్యి, నా యందు నిలిచి ఉండు. దేవుని వాక్యములో మనం నిలబడగలగాలి, దేవునితో మనం నిలబడగలగాలి. దేవునితో నిలబడిన వారు ఎంతమంది అని మనం బైబిల్లో చూసుకోగలము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, బుక్ ఆఫ్ డానియల్, chapter 6. చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పై గది కిటికీలో యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అబైడింగ్ ఇన్ హిమ్, దేవుని యందు నిలుచుట అంటే శాసనము చేయబడినది. నెబుకద్నెజరు ఒక శాసనము తీసుకొని వస్తున్నాడు. ఈ దేవునికి తప్ప ఎవరికి ప్రార్థన చేసినా వాడిని తీసుకుపోయి ఎక్కడ ఇస్తామో, సింహపు బోన్లో వేస్తామనే శాసనం వచ్చింది. శాసనము సంతకం చేయబడిందని దానియేలుకు తెలుసు. కానీ దానియేలు దేని యందు నాటబడి ఉన్నాడు, దేవుని యందు నిలబడి ఉన్నాడు, దేవుని యందు నడుచుచున్నాడు, దేవునితో కలిసి ఉన్నాడు. కాబట్టి అట్టి శాసనమును లెక్క చేయక తను ఏం చేస్తున్నాడు, అనుదినము తను పాటించే విధానం ప్రకారము మేడగదికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి 3 ఏం చేయుచున్నాడు, ప్రార్థన చేయుచు స్తుతించుచున్నాడు. ప్రియ సంగమా, పరిస్థితులు మనల్ని మార్చవచ్చు, పరిస్థితులు తగ్గట్టు మనం మారవచ్చు, పరిస్థితులు అనుగుణంగా మనల్ని మనం మార్చుకొనవచ్చు. కానీ దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, పరిస్థితులు కాదు కానీ, మనుషులు కాదు కానీ, వ్యక్తులు కాదు కానీ, శాసనములు కాదు కానీ, మీరు నా యందు మీరు నిలిచి ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు,
వ్యక్తులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, వ్యవస్థలు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ దేవునిలో మనము వాటిని చూడొద్దు, కానీ దేవుని వైపు చూచుచు ఆయనలో మనము నిలబడినప్పుడు, దేవునిలో మనము నాటబడినప్పుడు, దేవునిలో మనము ఉన్నప్పుడు దేవుడు మన యథార్థతను చూస్తూ ఉంటాడు. God will see your honesty. God will see your honesty. ఆయన మన యథార్థతను చూస్తూ ఉంటాడు. ఈ పరిస్థితులలో, ఇటు కష్టమైన పరిస్థితులలో కూడా నా బిడ్డ నన్ను పాటిస్తున్నాడా, నాలో నిలిచి ఉన్నాడా, నాలో నడుచుచున్నాడా, లేక పక్క చూపులు చూస్తున్నాడా, లోకంలోని విషయముల కోసం ప్రభావితం అవుతున్నాడా, లోకంలోని మాటలతో ప్రభావితం అవుతున్నారా, లోకంలో ఉన్న వ్యక్తుల ద్వారా ప్రభావితం చెందుతున్నారా? ప్రియ సంగమా, దేవుని దగ్గర నుంచి మనం కార్యములు పొందుకోవాలంటే ఇతరుల ద్వారా మనము ప్రభావితవంతము కావడం కానీ మన ప్రార్థనే ప్రభావితవంతమైన ప్రార్థన కలిగి ఉండాలి. You should have an effective prayer life. ఒకరు దేవుని దగ్గర నుంచి కార్యములను చూడాలంటే ప్రభావితవంతమైన ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. అది దానియేలు కలిగి ఉన్నాడు. అదే దానియేలు చేస్తూ ఉన్నాడు. అతను దేవుని యందు నిలబడి ఉన్నాడు కాబట్టి, దేవునిలో ఉన్నాడు కాబట్టి శాసనములు కానీ, రాయబడిన శాసనములు కానీ, రాజును కానీ, పరిస్థితులను కానీ, కాబో పరిస్థితులను కానీ, సింహపు బోన్లను కానీ చూడలేదు, కానీ దేవుని వైపు ఏం చేస్తున్నాడు? తన కన్నులెత్తుతున్నాడు. ఎడతెగక ముమ్మారు ప్రార్థన చేయుచున్నాడు, మానక. ప్రియ సంగమా, ప్రభావితవంతమైన ప్రార్థన మనము చేయగలగాలంటే దేవుని యందు మనము నెంబర్ 1 దేవుని యందు మనము నిలబడి ఉండాలి. నెంబర్ 2 ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. ఫస్ట్ యు అబైడ్ ఇన్ గాడ్, and 2 you continually pray for what you are doing. చాలా మంది మనం ఏం చేస్తామంటే, ప్రార్థన అనగానే మనకి పిటిషన్లే గుర్తొస్తాయి. ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళారా మీరు? కోర్టుకు వెళ్ళారా? కోర్టుకు వెళ్తే లాయర్లు ఎక్కువ కనపడతారు, మన నల్లకోట వేసుకొని. ఒక్కొక్కరి చేతిలో ఇన్ని కట్టలు ఉంటాయి. ఏదన్నా పనికొచ్చే కట్ట ఉందంటే ఏది పనికి రాదు. లాయర్ దగ్గరకు ఒకసారి వెళ్ళాల్సి వచ్చింది, నేను నోటరీ పని మీద. ఇంతమంది ఉన్నారు సార్, అంత బిజీగా తిరుగుతున్నారు. ఏంటంటే అంత ఏముండదు, ఉత్తిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఏం పని ఉండదు. మొత్తం పిటిషన్ రోజు మీద 10 కూడా ఉందాం అన్నాడు. అదేం సార్ మరి ఈ 10 మందికి 100 మంది 150 మంది ఏంటంటే ఉత్తి షో ఆఫ్ కోట్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాం మేము. అప్పుడు ఏమనుకుంటాం, చాలా బిజీ లాయర్ ఉన్నాయేమో. నో, దేవుని సన్నిధానం మనం అటువంటి విషయాలు చేయకూడదు. యు ప్రే వాట్ యు వాంట్. మీరు ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయం కొరకు ఆశపడుతున్నారో, ముందు దేవుడు మీకు పెట్టిన కండిషన్స్ని మనం ఎగ్జామ్ చేసుకోవాలి. ఎక్కడైనా మనం ఏదైనా కొన్నామంటే అండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా ఉండవా? అందరు మన సిస్టర్స్కి అందరూ తెలుసు, చెప్పనవసరం లే. ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తారు, వెంటనే ఇంటికి పార్సల్ వచ్చేస్తుంది. అందరూ డబ్బా ఓపెన్ చేసి చూస్తారు కదా, దాంట్లో చిన్న చిట్టి ఉంటుంది. ఆ చిట్టి ఎవరు చూడరు, అదే టర్మ్స్ అండ్ కండిషన్స్. పుచ్చికినే మాకు నచ్చలేదు, ఇవ్వలేదు అన్నాం అనుకో, ఆడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవంటాడు వాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసినాము మీకు చిట్టి, చిన్న చిట్టి ఉంటుంది, అది ఎవరు చూడరు. ఫస్ట్ అదే పీకి పక్క పడేస్తాం మనం డబ్బా. గ్యారంటీ కార్డు ఉందా చూద్దాం, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవం. దేవుని దగ్గర మనము కార్యములను పొందుకోవాలంటే, మనము ఆశపడే కార్యములను మనము పొందుకోవాలంటే మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. దేవునిలో మనము నిలబడి ఉండాలి, దేవునిలో మనము అంటగట్టబడి ఉండాలి. మీకు అందరికి అర్థమయ్యే విధంగా, సింపుల్ విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ సెల్ ఫోన్ ఉంది, దీన్ని ఛార్జింగ్ పెడితే ఏం చేస్తుంది? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఛార్జింగ్ పీకేసి నా పాటికి నేను వాడుకుంటా అంటే ఏమవుతుంది? దీంట్లో బ్యాటరీ తగ్గిపోతుంది. బ్యాటరీ తగ్గిపోవడం స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? దీని పర్ఫార్మెన్స్ పడిపోతూ ఉంటుంది.
5, 2, 1 స్విచ్ ఆఫ్. ఎందుకంటే ఇది ఛార్జర్ పోర్ట్కి ఎక్కువ ఉంది, దూరంగానున్నది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చార్జ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఫంక్షన్. దానికి ఛార్జింగ్ లేకపోతే అదేం చేయదు, పనిచేయదు. అదేవిధంగా మనము దేవునిలో నిలబడి ఉన్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవునిలో మనం నిలబడి ఉన్నప్పుడు, దేవునిలో మనం ఉన్నప్పుడు మనము ఛార్జ్ అవుతూ ఉంటా. మనం ఆశపడే విషయాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని యందు మనం నిలబడక దూరంగా వెళ్ళిపోతూ ఉన్నామనుకో, దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించకుండా మన ఇష్టారమైన జీవితం, మన మర్జీకి తగ్గట్టు మనం జీవిస్తున్నాం అనుకో, ఏ విధంగా ఛార్జింగ్ అయిపోతుంది. ఒక జీవితం మన జీవితంలో కూడా ఛార్జింగ్ అయిపోతుంది. మనం దేనికి పనికి రాకుండా ఏం చేస్తారో పక్కకు పడేస్తాం. సాతానుడు వచ్చి ఒక కిక్ ధరంగా మనం ఏమైతే పడిపోతాం. ఇందాక ఫస్ట్ చెప్పారు కదా, సాతానుడు ఎప్పుడైనా కానీ శక్తివంతమైన వారిని వాడు ఏం చేస్తాడో అటాక్ చేస్తాడు. మనం దేవుల్లో దృఢంగా ఉన్నామా, దేవుల్లో మనము నిలబడి ఉన్నామా, దేవుల్లో మనము నలచుచున్నామా, దేవుల్లో మనము ఉన్నామా, వాళ్ళని చూస్తాడు. ఈ బ్రదర్ బాగా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి వీనికి ఏం చేద్దాము, ఎక్కువ ట్రబుల్ ఇద్దాం. సంగమా, అటువంటి సాతాను శక్తులను మనం ఎదుర్కోవాలంటే మనము దేవునిలో నిలవబడి ఉండాలి. అదే దేవుని చెప్తున్న మాటలు ఏమిటంటే ఒకసారి మనం చూసుకుందాం. ఏమిటది? 15వ అధ్యాయం 7వ వచనం మనం మొదటి వాక్యం చదువు. నా యందు మీరు అబాయిడ్ ఇన్ మీ. మొదటి కండిషన్, నా యందు మీరు ఉండాలి. మనం దేవుని యందు ఉండాలి. దేవుని యందు మనము నాటబడి ఉండాలి. ఏ విధంగా అయితే ద్రాక్ష చెట్టు తీగలు ద్రాక్ష ఫలములో నాటబడి ఉంటాయో, వాటి వల్ల మనం దేవునిలో నిలవబడి ఉండాలి. నెంబర్ 2, దేవుని చెప్తున్న మాటలు ఏమిటంటే, నా మాటలు మీ యందు నా మాటలు ఉండిన ఎడలా. మొదటి మనము దేవునిలో ఉండాలి. రెండవది ఏంటి? ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. Number 1, abide in me. Number 2, my words in you. రెండవ మాట ఏం చెప్తున్నారంటే, సెకండ్ కండిషన్స్, his words in us. ఆయన మాటలు మనలో నిలబడి ఉండాలి. his word abiding in us. ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన మాటలు ఎక్కడ ఉన్నాయి? ఆయన మాటలు ఎక్కడ ఉన్నాయంటే, ఆయన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఆయన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఆయన మాటలు చదివినప్పుడు అవి ఇక్కడ ఉంటాయి, అవి ఇక్కడ క్రియలు చేస్తాయి, అవి మన హృదయంలో పదిలంగా ఉంటాయి. దేవుని మాటలు మన హృదయంలో మనము పదిలముగా ఉంచుకోవాలి. ఆయన ఆజ్ఞలను గాయకొనుట, ఆయన మాటలను గాయకొనుట, ఆయన మాట అనుసారంగా మనము జీవించుట, ఆయన మాట అనుసారంగా మన జీవితమును మనము కట్టుకొనుట. అబాయిడ్ ఇన్ మీ, అబాయిడ్ ఇన్ మై వర్డ్. నా యందును నా మాటల యందును మీరు ఏమై ఉండిని, నిలిచి ఉండిన ఎడలా. ఫస్ట్ యు డూ దాట్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. విలియం కేరీ గారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, చాలా మంచి మాట. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ముందు మీరు దేవుని కొరకు గొప్ప కార్యములను చేయండి, దేవుని దగ్గర నుంచి మీరేం చేయండి, గొప్ప కార్యములను ఆశించండి. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఫర్ గాడ్ అండ్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు మనము గొప్ప విషయములను అటెంప్ట్ చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి మనము గొప్ప కార్యములను ఎదురు చూడగలము. మనకందరికీ ఉంటాయి, మనకందరికీ ఆశలు వాంఛలు ఉంటాయి. మన అందరము అనేక విషయముల కొరకు ఆశపడుతుంటాం. ఆశ లేని వారు ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఉండరు. కానీ మనము దేవుని సన్నిధానములో దేవుని ఇష్టానుసారమైన జీవించుచు, ఆయన యందు నిలుచుచు, ఆయన మాటల యందు మనము నడుచుచు, ఆయన మాటలను వినుచు, ఆయనలో మనము ఉన్నప్పుడు దేవుడు మనం అడిగిన కార్యములన్నీ
మనకు జరిగిస్తానని దేవుడి మాట సెలవిస్తున్నాడు. 2 కండిషన్స్, ఒక ప్రామిస్. 2 షరతులు, ఒక వాగ్దానం. నా యందు మీరు, నా మాటల యందు మీరు నిలిచి నడలా మీరు ఏం అడిగినానో నేను మీకు ఏం చేస్తానో దయచేస్తాను. ప్రియ సంగమా, మనకి ఏమి కావాలో మన పరలోకపు తండ్రికి తెలుసు. మన పరలోకపు తండ్రికి తెలుసు. అనేక మంది అనుకుంటా, మేము చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు మాకు ఏమి కార్యం జరిగించట్లేదు బ్రదర్, ఏమి కార్యం జరిగించట్లేదు. ప్రార్థన చేసి 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 ఇగో మా గొంతులు అరిగిపోయినాయి, ఏమైనాయి, మాకు నీరసం వచ్చేసింది. ప్రియ సంగమా, దేవుని మాటలో వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. గత వారం నేను రాజమండ్రి సంఘంలో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పాను. మాట ఇచ్చిన మనం మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు. అబ్రహామును 18వ అధ్యాయంలో మీరు చూసుకున్నప్పుడు నేను ఇక్కడ కూడా చెప్పాను మాటలు. అది కానీ 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి దర్శిస్తాడు. అబ్రహాము దేవుడు దర్శిస్తాడు. ఆయన జీవితంలో ఒక లోటు ఉంటుంది, ఆ లోటును కనుగొంటాడు. అబ్రహామునికి దేవుడు మాటిస్తాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము, పొడుగైతే పొడుగు, వెడల్పు అయితే వెడల్పు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను దానికి ఏం చేస్తాను, స్వాస్థ్యం అనుగ్రహిస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, నీకు సంతానము కలుగజేస్తాను. ఎంత ఆకాశ నక్షత్రం అంటే నువ్వు లెక్క పెట్టవా అబ్రహామా అంటే, అవ్వా నేను లెక్క పెట్ట, అంతగా నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. అబ్రహామును దేవుడు 75వ సంవత్సరంలో పిలిచాడండి, కానీ ఆశీర్వాదములు ఎప్పుడు వచ్చాయి, 99కి వచ్చాయి. మనలాగుంటే అబ్రహాము 76వ సంవత్సరానికి రిటర్న్ వెళ్ళిపోయి ఉంటాడు. ఏ బాబు నువ్వు ఏం పని చేయట్లేదు, దేవుడు ఏది పిలిచిండు అన్నాడు కానీ ఏం చేయట్లేదు, ఏం పని చేయట్లేదు, వెళ్ళిపోతా, నేను ఎక్కడికి వెళ్ళిపోతా, టెహరాన్కి వెళ్ళిపోతా, మళ్ళా గూడారాలు కుట్టుకుంటా, విగ్రహాలు చేసుకుంటా. బట్ దట్ మ్యాన్ స్టూడ్ ఇన్ గాడ్ ఫర్మ్లీ. అతను దేవుని యందు నమ్మకమును విశ్వాసమును ఉంచాడు. అబ్రహాము దేవుని యందు నిలబడి ఉన్నాడు. ఈ కండిషన్స్ ఏదైతే యేసు ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తున్నాడో ఆ 2 కండిషన్స్లో అబ్రహాము పాటించాడు. అతని విశ్వాసము ద్వారా తను ఏం చేశాడు, వాగ్దాన పుత్రుడిని పొందుకున్నాడు. అబ్రహామును దేవుడు దర్శించిన ప్రాంతం పేరు ఏం తెలుసా అండి, మమ్రే, హెబ్రోను. 1000 సంవత్సరముల తర్వాత, కరెక్ట్గా 1000 సంవత్సరముల తర్వాత దావీదు రాజు అయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఎక్కడి నుంచి రాజ్యం చేయమంటావు నన్ను. దావీదుకి దేవుడు చెప్తున్నాడు, ఎక్కడికి పో, హెబ్రోనుకు పో, గో టు హెబ్రోన్. ఎక్కడ, నీ పితరుడైన అబ్రహామును నేను ఎక్కడ దర్శించానో నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చొని ఏం చేయి, ఈ రాజ్యంను పరిపాలించు. ఎవరికి వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఎవరికి స్వాస్థ్యముగా అప్పగిస్తున్నాడు, దావీదుకు స్వాస్థ్యముగా అప్పగిస్తున్నాడు. దేవునిలో నిలబడి ఉన్నప్పుడు, దేవుని మాటల యందు మనం నిలబడి ఉన్నప్పుడు, దేవుని మాటను మనం కైకొన్నప్పుడు, దేవునిలో మనం ఉన్నప్పుడు మనం మర్చిపోవచ్చు. మనం ఏదైతే ఆశపడుతున్నామో దాన్ని ప్రార్థన చేసి మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చేది. 1000 సంవత్సరముల తర్వాత అబ్రహాముకు దావీదుకు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, హెబ్రోనుకు వెళ్ళి కూర్చొని ఏం చెయ్యి, రాజ్యమును పరిపాలించు. ఎంత సమయం తెలుసా అండి, 1000 years, 1000 సంవత్సరములు. ఈ 2 వ్యక్తులు దేవుని యందు నిలిచి ఉన్నవారు. ఈ 2 వ్యక్తులు దేవుని మాటలను గైకొన్నవారు. వారు దేవుని యందు ఉన్నవారు, దేవుని మాటలు వారు పాటించిన వారు. కాబట్టి
దేవుడు వారి జీవితంలో అట్టి కార్యములను జరిగిస్తుంది. మన జీవితంలో కూడా మనము దేవుని దగ్గర నుంచి కార్యములు ఎదురు చూడాలంటే మనము దేవుని యందు ఉండాలి. దేవుని యందు మనము నిలబడి ఉండాలి. దేవుని వాక్యములో, దేవుని ప్రార్థనలో, దేవుని సహవాసములో, దేవునికి సంబంధించిన సంఘములో, అన్నిట్లో కూడా మనము దేవునికిలో మనము నిలబడి ఉండాలి. నెంబర్ 2, దేవుని మాటను మనము గైకొనాలి. దేవుని మాటను మనము ఆచరించాలి. దేవుని మాటను మనం పాటించాలి. దేవుని మాటల ప్రకారం మనము నడవాలి. దేవుని మాటల ప్రకారం మనము జీవించాలి. అప్పుడు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, ఇక్కడ చదువుకొని ముగించుకుందాం. ఇక్కడ ఏం రాయబడి ఉన్నది? మీకు ఇష్టము ఏదో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మను అలాగనే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి యుండుడి. దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మీరు ఏదైతే అడుగుతారో అది నేను మీకు అనుగ్రహిస్తాను. నా తండ్రి, ఇక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. తండ్రి ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మను అలాగునే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండేది. తండ్రి ఏ విధంగా ప్రేమించాడో, తండ్రి ఏ విధంగా ఒక కుమారుని అన్కండిషనల్గా ప్రేమిస్తాడో ఆ విధంగా నేనేం చేస్తున్నాను, మిమ్మల్ని ప్రేమించుచున్నాను. మీరు అడిగినది అంతా మీకు అనుగ్రహిస్తాను. మీరు ఆశపడినంత మీకు అనుగ్రహిస్తాను. ప్రియ సంగమా, మనము ఆశపడినది, మనము అడిగినది, మనము కావలసినది మనము పొందుకోవాలంటే ప్రభావితవంతమైన ప్రార్థన మనము చేయగలగాలి. మన ప్రార్థన ప్రభావితవంతమైన ప్రార్థన కలిగి ఉండాలి. ప్రభావితవంతమైన ప్రార్థన మనము చేయగలగాలంటే మొదటిది మనము దేవుని యందు నాటబడి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. దేవునిలో మనము నిలబడగలగాలి. దేవునితో మనము నడవగలగాలి. నెంబర్ 2, దేవుని మాటలను మనము గైకొనగలగాలి. దేవుని మాటలను మనము ఆచరించగలగాలి. దేవుని మాటల ప్రకారం మన జీవితంలో మలుచుకోవాలి, నడుచుకోవాలి. దాని ప్రకారం మనము నిలబడగలగాలి. ఈ 2 కండిషన్స్ని మనము పాటించినప్పుడు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏదంటే, మీరు ఏదైతే అడుగుతారో దాన్ని నేను మీకేం చేస్తానో ఇస్తాను. నా జీవితంలో దేవుడు చేసిన కార్యం అదే. నేను ఏదైతే ఆశపడ్డానో దేవుడు నాకు అనుగ్రహించాడు. ఏదైతే కోరుకున్నానో దేవుడు నాకు అనుగ్రహించాడు. సమయము పట్టొచ్చు. 4 సంవత్సరాలు పట్టింది నాకు. 4 ఇయర్స్. కానీ నేను ఆశపడిన దానికంటే ఏం చేశాడు, రెట్టింపైన ఆశీర్వాదము దేవుడు నాకు అనుగ్రహించాడు. మనము కూడా ఆశపడిన మన జీవితంలో పొందుకోవాలంటే పైన కండిషన్స్ని మనం ఏం చేయగలగాలి, పాటించగలగాలి. దేవునిలో మనము నిలవబడగలగాలి. దేవునిలో మనము నడవగలగాలి. దేవుని మాటని యందు మనము నిలబడి దేవుని మీద మనము అత్యంత విశ్వాసముతో నిలబడినప్పుడు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు, కార్యమును జరిగిస్తాడు. అందరం లేచి మనల్ని మనం ఒకసారి దేవుని సన్నిధానంలో పరిశీలించుకుందాం. We test ourselves in the presence of Lord. దేవుని సన్నిధానంలో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎక్కడ మనము లోపంలో ఉన్నాం, ఎక్కడ మనము లోపంలోనున్నాం. దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి,
అది మీకు అనుగ్రహింపబడును. 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 It shall be given to you. It shall be given to you. It shall be done for you. మీరు అడుగుడి, మీకు ఇవ్వబడును. మనం దేవుని దగ్గర అనేక విషయములను ఎదురు చూస్తున్నా, కానీ సఫలీకృతము కాలేకపోతున్నా. ఒకసారి మనల్ని మనం పరిశీలించు. ప్రభువా, నాలో ఏ లోపం ఉందో తండ్రి మీరు నాతో మాట్లాడండి. నాలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దామని కోరుచున్నా. నాలో మీకు ఇష్టం లేని కార్యం ఏదైనా ఉంటే అది నా నుంచి తొలగించమని కోరుచున్నా. నాలో మీకు ఇష్టం లేని కార్యం ఉంటే దాని పెరిగి అగ్నిలో కాల్చమని ప్రార్థన చేయొచ్చు. మీ యందు నిలిచి, మీ యందు ఫలించి, మీ యందు అభివృద్ధి చెంది, మీలో ఎల్లప్పుడూ నిలబడి, మీ మాటలకు లోబడి, మీ ఆజ్ఞలను గైకొని, మీ చిత్తానుసారం ఏమిటో తెలుసుకొని, మీకు ఇష్టానుసారమైన జీవితము జీవించు. మాకు కావలసిన వాటిని మేము నెరవేర్చుకునే కృపను మాకు దయచేయండి. మీ వాక్యం సెలవిచ్చు, మీరు ఏది ఇష్టపడతారో మీకు అనుగ్రహిస్తానని మీ వాక్యం సెలవిచ్చు. మా ఇష్టము కాదు తండ్రి దేవా, మీ ఇష్ట ప్రకారం జరిగించండి, మీ చిత్త ప్రకారం జరిగించండి తండ్రి. మాకు అనేక విషయములు ఇష్టమై ఉండొచ్చు, కానీ దేవా అది మీకు ఇష్టమైన కార్యముగా తండ్రి, ఇష్టమో లేదో తండ్రి మేము తెలుసుకునే జ్ఞానమును మాకు దయచేయండి. మీకు ఇష్టానుసారమైన జీవితము జీవించే కృపను మాకు దయచేయండి. మీ పాద సన్నిధానికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మీరు వాగ్దానం ఇచ్చిన వారు, నమ్మదగిన వారు. మేము మరచిపోవచ్చు, కానీ దేవా తండ్రి మీరు మాట ఇచ్చిన వారు, నమ్మదగిన వారు. ఆ మాటను ఎప్పటికీ తరతరముల వారికి, మాకును మా పిల్లలకును వాళ్ళ పిల్లలకును మీరు నెరవేరుస్తారని విశ్వాసముతో అడుగుతున్నా. మీకు ఇష్టానుసారమైన జీవితం మాలో కలిగించండి. మీ అందు ఫలించే కృపను మాకు దయచేయండి. ఫలములు ఇచ్చే చెట్టుగా మమ్మల్ని మార్చమని కోరుచున్నాం. మాకు మాత్రమే కాక ఇతరులకు కూడా మేము ఉపయోగపడే ఫలములుగా మమ్మల్ని మార్చండి. అంటే ఆత్మీయతలో మమ్మల్ని నడిపించమని కోరుచున్నాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఆశయ్యా ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా
ఇలాగా నన్ను మార్చావయ్యా, నీలోని ప్రేమ నాలోనికి, ఇలాగా నన్ను నీవు మార్చావయ్యా, నీలో ఉండాలని, నీతో ఉండాలని నా ఆశయ్యా, యేసయ్యా, నీలో ఉండాలని, నీతో ఉండాలని నా ఆశయ్యా, ఓ యేసయ్యా, ఆశయ్యా, నా ఆశయ్యా, ఓ యేసయ్యా, చాలయ్యా, ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. మాకు ఒక ఆశ, మీకు వాక్యానుసారంగా తండ్రి మీలో మేము, మీ మాటలలో మేము నిలబడి ఉండాలనే ఆశ, మా చిన్న ఈ ఆశ తండ్రి మీరు మన్నించండి. మీ అందు నిలిచి, మీ మాటల యందు మేము నడిచి, మేము అడిగిన ప్రతి వాటిని మీరు అనుగ్రహిస్తారని మాట సెలవిస్తున్నాను. ఇదిగో విన్న ప్రతి ఒక్క మాటలు మా హృదయంలో పదిలపరచుకోవచ్చు. మీకు ఇష్టానుసారమైన జీవితము జీవించే బిడ్డలుగా మమ్మల్ని మార్చుకోవచ్చు. కేవలం వినువారమే మాత్రమే కాక, ఇదిగో మీ మాటల యందు విశ్వాసం ఉంచి, మీ మాటల ప్రకారము నడిచి, మీ మాటల ప్రకారము జీవించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని తండ్రి. ఈ మాటలను తండ్రి మా జీవితంలో ఫలించకుండా, ఈ మాటలను తండ్రి మా హృదయంలో ఫలించకుండా, మా కొరకు తండ్రి మీరు ఇచ్చిన ఈ మాటలను వాగ్దానం మా జీవితంలో ఫలించకుండా, మాకు వ్యతిరేకంగా